నువ్వు అబద్ధం చెప్పావు. దేవుడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పావు. ఒక దేవదాసి అయ్యిండు కూడా నువ్వు నీ శీలంతో చెరగాటమాడావు. ఇది మహాపాపం. నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. స్వామీజీ, మీరు ఈ పాపాల శిక్షల ఆట ఆడుతూ ఉండండి. కానీ మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. మా నాన్న నా గర్వం, నా పొగరు. అయినా మీరు ఒకటి కాదు, వేల కుట్రలు పన్నుకోండి. మాలో నీతుంది. దాన్ని మీరెప్పుడూ అనగదొక్కలేరు, దాన్ని పోగొట్టును లేరు. రామ్జీ, మీ విశ్వాసం పట్ల మీరు సిగ్గుపడక్కర్లేదు. అది మీ విశ్వాసం. అందుకే నేను దానికి గౌరవం ఇచ్చాను. సిగ్గుపడాల్సిందే అదిగో ఆ స్వామీజీ. ఆయనకే స్వయంగా దేవుడి మీద నమ్మకం లేదు. ఇక ఇతరుల నమ్మకాలతో ఆటలాడుతుంటాడు. ఇంకేమైంది? అయ్యో స్వామీజీ, అయ్యో 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 స్వామి గారు, ఇంకేమైంది? త్వరగా నీళ్లు తీసుకురండి, త్వరగా. చూడండి, ఈశ్వరుడి లీలలు చూడండి. దేవుడి మీద ప్రమాణం చేసి ఇలా అబద్ధం చెప్పింది. అందుకే ఈమెకి ఈ శిక్ష పడింది. మీరందరూ కలిసి ఈశ్వరుడికి ప్రణామం చేయండి. ఇతను ఈ ధర్మ వ్యాపారాన్ని ఒక పట్టాన మూతపడినవాడు. ఒక కొత్త ఆట మొదలుపెట్టాడు. దీనివల్ల ఆయన ప్రతిష్టకి భంగం కలగదు. ఇంకా ఆయన మీదున్న వాళ్ళ పిచ్చికి భంగం కలగదు. పదండి బాబు. ఇప్పుడు మీరందరూ కలిసి ఈశ్వరుడి ఈ అద్భుతమైన లీలకి ప్రణామం చేయండి. రామ్జీ, రామ్జీ, ఆగండి ఆగండి. రామ్జీ అన్నా, రామ్జీ, మమ్మల్ని క్షమించు. అది పంచాయతీలో నువ్వు మౌనంగా ఉండేసరికి మేము అనుకున్నాము బహుశా నువ్వు తప్పు చేశావని. తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా జరగదు. మమ్మల్ని క్షమించు. అవును రామ్జీ, మమ్మల్ని క్షమించు. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. ఏం పర్వాలేదులే. అలా ఎలా పర్వాలేదంటున్నావు నాన్న? నువ్వు వీళ్ళ కోసం ఎన్నో చేశావు. అనుక్షణం వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటావు. కానీ వీళ్ళు నిన్ను ఒంటరిగా వదిలేశారు. అది కూడా వీళ్ళందరి అండ నీకు ఎక్కువ అవసరమైనప్పుడు.
మరి ఇది తప్పేగా నాన్న? మౌనంగా ఉంటే దాని అర్థం వాళ్ళు తప్పు చేశారని కాదు, వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేకపోయారని. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు ఎంత పెద్దగా గొంతు పెంచుతారంటే చూసిన వాళ్ళు అనుకుంటారు గొంతు పెంచిన వాళ్లే సరైన వారని. నాన్న సంగతి తెలియదు, కానీ నాకు ఒక విషయం బాధగా ఉంది. ఇవాళ జరిగిన దానికే కాదు, ఇది తలుచుకుంటేనే బాధగా ఉంది. మనలో మనకే అసలు నమ్మకం లేకపోతే మనం ఇతరులతో ఎలా పోరాడతాము? మనం మన న్యాయం ఇంకా హక్కుల గురించి ఏం పోరాడతాము? భీమరావు, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు. ఇక ముందు ఇలా జరగదు. అవును భీమురా, తప్పైపోయింది, ఇక మీదట అలా జరగదు. భీమ్, ఆగు భీమ్, భీమ్. చిన్నపిల్లాడు, పిల్లలు ఎక్కువ ఉద్వేగానికి లోనవుతారు. ఇప్పుడు కాస్త కోపంగా ఉన్నాడు, తర్వాత ఒప్పుకుంటాడులే. నాకు మీ మీద ఏ నిష్ఠూరం లేదు, కానీ ఇన్ని రోజులుగా ఏదైతే నమ్మకం గూడు కట్టుకొని ఉందో దాన్ని ఒక్క క్షణంలో కూలిపోనివద్దు. దీనికి ఎలాంటి చికిత్స ఉండదు. ఇది భగవంతుడి అభీష్టం. ఈమె జీవించాలో మరణించాలో ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఆ భగవంతుడికి వదిలేద్దాం. ఇక మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించండి. మీరు మీ జీవిత కాలంలో కళ్ళారా ఆ భగవంతుడి లీలను చూశారు. తొందరగా లేచి లోపలికి వెళ్ళిపో. అందరూ వెళ్ళిపోయారు. ధన్యవాదాలు స్వామి. ఇలాంటి పరిస్థితి నుంచి తప్పించుకునే ఉపాయాన్ని మీరు నాకు ముందే చెప్పారు, లేకపోతే వీళ్ళందరూ కలిసి నన్ను చంపేసేవారు. లేదు, నిన్ను ఎవ్వరూ చంపరు. వీళ్ళందరూ మూర్ఖులు. వీళ్ళకి ఏం చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు చాలా బాగా తెలుసు. కాత్యా, చెప్పండి స్వామి. నువ్వు వెళ్ళి నీ సామాన్లన్నీ కూడా సాధ్యమైనంత తొందరగా సర్దుకో. ఇవాళ రాత్రికి కాత్యా నిన్ను ఈ ఊరికి చాలా దూరంగా వదిలి వస్తాడు. అలాగే స్వామి. ఏమైంది? ఏం లేదు. చెప్పు. చాలాసేపటి నుంచి కలుస్తున్నాము, నువ్వు నన్ను నిరభ్యంతరంగా నమ్మచ్చు. చెప్పు. ఏం చెప్పను, నాకు అసలు ఇది కూడా తెలియదు, నాకు పెళ్ళి ఎప్పుడు జరిగిందో అని. నాకప్పుడు 6-7 సంవత్సరాలు ఉంటాయి.
అప్పుడు ఒకరోజు కబురు వచ్చింది, అతను చచ్చిపోయాడని. నాకప్పుడు అసలు ఏమీ అర్థం కాలేదు, నాకేం జరుగుతుందో అని. నా జుట్టు తీసి గుంటు చేశారు, నన్ను బలవంతంగా ఏడిపించారు. ఆ తర్వాత నాకు ఒంటిపూట అన్నం పెట్టడం మొదలుపెట్టారు, అది కూడా చప్పిడి అన్నం. సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. ఒకరోజు నేను ఆకలితో ఉన్నాను, ఒక అబ్బాయి నాకు అన్నం తెచ్చి ఇచ్చాడు. అది నాకు చాలా సంతోషం అనిపించింది, కానీ ఆ విషయం ఎవరికీ చెప్పలేకపోయాను. అతను చెప్పాడు, జీవితం భగవంతుడు ప్రసాదించిన అన్నిటికంటే అమూల్యమైన వరమని. ఇది శిక్షించడానికి కాదు, సంతోషంగా జీవించడానికని. అతని మాటల్లో ఆవేశం కానీ ద్వేషం కానీ లేవు, జీవితం ఉంది. తర్వాత నేను ఆ అబ్బాయితో ప్రేమలో పడ్డాను. నా బ్రతుకు నాకే భారం అనిపించింది, అది పాపం అనిపించింది. దేవుడు నన్ను ఎప్పటికీ క్షమించడనుకున్నాను, కానీ పోను పోను అతనే నాకు నా దేవుడిగా కనిపించాడు. కానీ ఈరోజు అతను నన్ను ఒంటరిగా వదిలేసి పారిపోయాడు. తిన్న తర్వాత మీరు ఎలా ఎంగిలి విస్తరి తీశారో అతను కూడా అచ్చం అలాగే చేసేవాడు. అందుకే అతను గుర్తొచ్చాడు, అందుకే ఏడుపొచ్చింది. అంతకుమించి ఏం లేదు. ఇక ఏడవద్దు, నేను మీ బాధను అర్థం చేసుకోగలను. ఏదో ఒక దారి దొరుకుతుందిలే. ఈ బాలా గంగాని వదిలిపెట్టి ఇంకా రాలేదేంటి? ఈ పాటికి వచ్చేసి ఉండాలి కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ పాటికి వచ్చేసి ఉండాల్సింది, వాడు ఎందుకు రాలేదో. రామ్జీ అన్న, రామ్జీ అన్న. ఏమైంది? అన్న, భీమ్రావు నీకు కొడుకే కావచ్చు, కానీ వీడు మాకు కూడా ఏదో ఒకటి అవుతాడుగా. భీమ్రావు కూడా మా కోసం చాలా చాలా చేశాడు, కానీ ఈరోజు వీడు మా అందరి మీద అలిగాడు. నిజం చెప్తున్నాం, మాకు అసలు మనసు స్థిమితంగా లేదు. అందుకని మేమందరం క్షమాపణ కోరడానికి వచ్చాం. ఇక మాతో పాటు వీడికి ఎంతో ఇష్టమైన తీపి రొట్టెలు కూడా తీసుకొచ్చాం. భీంబాబు, ఇవన్నీ నువ్వు ఒక్కడవే తినగలవా? అవును నాన్న, తింటాను. కానీ మీరందరూ నా సంతోషాన్ని కోరుకుంటే గనక నాకు మాట ఇవ్వండి. మన జాతి వాళ్ళందరం ఎప్పుడూ ఒకరిపైన ఒకరు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే నమ్మకం లేకపోతే ఎవరి మధ్య అనుబంధాలుండవు, ఎవరము కూడా ఎలాంటి పోరాటము చేయలేము. ఇక ముందు ఇలా ఎప్పుడూ జరగదు భీమరావు. మేం కేవలం మాటలు చెప్పడం లేదు భీమ్, నీకు వాగ్దానం చేస్తున్నాం, మన జాతి ఐక్యతని నిలబెడతాం. మంజులా, ధన్యవాదాలు. బాలాన్నయ్య, బాలాన్నయ్య, బాలా నువ్వు రా, ఇదే మా ఇల్లు. అక్కడే ఉంటే ఎవరన్నా చూస్తారు, తొందరగా లోపలికి రా. ఏ జాతి వాడివి నువ్వు? ఏమైంది? సమాధానం చెప్పవేంటి?
మీరందరూ చిన్న జాతి వాళ్ళైతే కాదు కదా? లేదు లేదు, నేను లోపలికి రాను. చావనైనా చస్తాను, కానీ నీ ఇంటి లోపల మాత్రం అడుగు కూడా పెట్టను. అది జరగని పని. ఇది మహాపాపం. నేనెన్నటికీ చేయను. ఎందుకంటే నేను పెద్ద జాతి దాన్ని. నువ్వు నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచావా? బాలా, ఎవరి అమ్మాయి? ఈమె నీ వెంట ఎందుకు తీసుకొచ్చావు? నాన్న, నేను మీకు జరిగిందంత తర్వాత చెప్తాను. అరే, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తావు నువ్వు నువ్వు? దూరంగా ఉండు నాకు. ఎక్కడికో అక్కడికి వెళ్తాను, లేకపోతే చస్తాను, లేకపోతే ఎటైనా పారిపోతాను. నీకేం సంబంధం? నీ చేత్తో అన్నం తిన్నాను, నీళ్లు తాగాను. ఇంకా బల సరిగ్గా చెప్పు, ఎవరేమే? అసలు నీతో పాటు ఎలా వచ్చింది ఇక్కడికి? అవునన్నయ్యా, అసలు విషయం ఏంటో చెప్పు. నేనంతా వివరంగా చెప్తాను. అరే, ఈమె ఉండడానికి ఎక్కడా చోటు లేదు. చెప్తే నువ్వు ఏం చెప్తావో చెప్పు. అలాగే ఇది కూడా చెప్పు. నువ్వు నీ జాతి ఎందుకు దాచావు నా దగ్గర? నువ్వు నాకు అబద్ధం చెప్పావు. అరే ఆగు. ఒసే బాలా, ఎవరు ఇవి చెప్పు నాకు. నేను అక్కడ స్టేషన్లో వదిలి ఇంటికి వస్తున్నప్పుడు ఒంటరి అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అని నేను అనుకున్నాను. అందుకే ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చావా? అరే, పరాయి ఆడది, విధవరాలు, పైగా ఎవరితో లేచిపోబోయింది. పెద్ద జాతి అమ్మాయి ఆయన కూడా మన ఇంటికి తీసుకొచ్చావా నువ్వు? బాబు బాలా, నువ్వు ఈ అమ్మాయి వ్యవహారంలో చిక్కుకోవద్దు. బాలా, ఇప్పుడిప్పుడే మీ నాన్న ఒక స్త్రీ విషయంలో శిక్ష పడబోయి తప్పించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇంకో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఈ విషయం కనుక బయటకు పొక్కిందనుకో, అప్పుడు అది పెద్ద సమస్య అయిపోతుంది బాలా. ఏమైంది నాన్నకి? నువ్వు అమ్మా, ముందు లోపలికి రా, నీకు అమ్మ, జరిగింది కానీ అమ్మ చెప్తాను. ఎక్కడికి? వెనక్కి తిరిగి చూడొద్దు నువ్వు. తను మన ఇంట్లోకి రాదు. తను పెద్ద జాతి అమ్మాయి. తనకు తెలిసిపోయింది నువ్వు చిన్న జాతి వాడివని. నీ నీడ చూస్తేనే తను పారిపోతుంది ఇప్పుడు. కానీ అమ్మ తను బాలా, మీ అమ్మ చెప్పింది నిజమే. ఆ అమ్మాయి పెద్ద జాతి అమ్మాయి మన ఇంట్లోకి ఎప్పటికీ రాదు. రా లోపలికి రా బాబు. నేను కూడా వస్తాను. ఆగు. నాకు తెలిసి వాడు ఎక్కడికి వెళ్ళాడు. కానీ వాడు వెళ్ళినా కూడా ఏం ఉపయోగం ఉండదు. కాసేపట్లో వాడే తిరిగి వస్తాడు. ఇక మీరు కూడా వెళ్ళండి. మేము కూడా వెళ్తున్నాం. పదండి పదండి వెళ్దాం. రా బాలా. లోపలికి నడు. కానీ అమ్మ, అమ్మాయి ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడొద్దు. రా లోపలికి ఇక నోరు మూసుకో. ఒక ఒంటరి అమ్మాయి. వాదిస్తున్నావా? నువ్వు కూడా భీమలాగా అవుతావా? పద లోపలికి. పద బాబు, పద 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 లోపలికి పద. పదండి లోపలికి వెళ్దాం. ఆగండి, ఒకసారి ఆగండి. ఆగండి, మిమ్మల్ని ఆగండి. ఇది మీకు ఆశ్రయం ఇచ్చే విషయం, మీకు రక్షణ కల్పించే విషయం. అయినా మీరు ఇప్పుడు కూడా మీది పెద్ద జాతి, మాది చిన్న జాతి అని మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా మాట్లాడతాను. ఏ జాతిలో పుట్టానో, ఏ జాతి సంస్కారంలో పెరిగి పెద్దయ్యానో, ఆ జాతి సంస్కారాన్ని ఎలా మర్చిపోతాను? చావటానికైనా ఇష్టపడతాను, జీవితాంతం తిరగటానికైనా ఇష్టపడతాను. కానీ జాతి, ధర్మం ఇంకా నా సాంప్రదాయాల్లో రాజీ పట్టమా? కుదరదు.